హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో సీజన్ వచ్చేసింది. మనం మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. 400 గ్రామ్స్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను. ఈ మ్యాంగో పీసెస్ని ఒక కుక్కర్లో వేసుకుందాము. ఇందులో 100 గ్రామ్స్ షుగర్, చిటికెడంతా ఉప్పు వేసుకుని అందులో కొన్ని నీళ్లు పోసుకుందాము. పోసుకుని కుక్కర్ పెట్టేద్దాం. చక్కగా కలిపి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉండనిద్దాం. మ్యాంగోస్ మెత్తగా ఉడుకుతాయి. మామిడి పండు ముక్కలు మనము అప్పుడప్పుడు జ్యూస్లలో షుగర్ తక్కువైతూ ఉంటుంది. ఆ షుగర్ తక్కువైన దానికి షుగర్ వేస్తే కరగదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం ఇంట్లో. ఒక గిన్నెలోకి 1 కప్పు షుగరు, అదే కప్పుతో అదే క్వాంటిటీ వాటర్, ఈ రెండు స్టవ్ మీద పెట్టేసి షుగర్ కరిగే వరకు ఉండనిద్దాము. వేడి వేడి సమ్మర్లో చల్లగా జ్యూసులు తయారు చేసుకుంటూ ఉంటాం మనం ఇంట్లో. మ్యాంగో సీజన్ కాబట్టి ఈ సీజన్లో వచ్చే పండ్లతో చక్కగా మార్కెట్లో దొరికేవి కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు కూడా ఆరోగ్యంగా, మనకు కూడా బయటి జ్యూస్ల కంటే ఇంట్లో చేసుకునేవి మనకి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఈ షుగర్ సిరప్ మనము ఏ జ్యూస్లలో అయినా సరే షుగర్ తక్కువైనప్పుడు ఈ షుగర్ సిరప్ని మనము ఫిల్టర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. షుగర్ సిరప్ చల్లగా అయ్యాక ఫిల్టర్ చేద్దాము. ఒక గ్లాస్ బాటిల్లోకి ఫిల్టర్ చేస్తున్నాను నేను. ఫిల్టర్ చేసి ఈ గ్లాస్ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ వరకు మనము ఈ షుగర్ సిరప్ని వాడుకోవచ్చు. మనము కుక్కర్లో పెట్టిన మామిడి ముక్కలు చక్కగా ఉడికినవి. వాటిని తీసి మనము స్ట్రెయిన్ చేద్దాం. ఇప్పుడు స్ట్రెయిన్ చేసి వాటర్ స్ట్రెయినర్లో నుండి కిందకి వెళ్ళిపోతుంది. ఆ ముక్కల్ని మనము మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయ్యాక గ్రైండ్ చేద్దాము. ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని అందులో కొన్ని నీళ్లు పోసుకుందాము. కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టి తీస్తే చాలా చక్కని మెత్తగా గ్రైండ్ అయిన మామిడి పండు ప్యూరీ తయారైంది. అయితే దీంట్లో మళ్ళీ మనం కొన్ని నీళ్లు మరిగించి చల్లార్చిన 1 కప్పు పాలు కూడా వేస్తున్నాను నేను. చక్కగా కలుపుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండింగ్ అయ్యింది. ఇప్పుడు చక్కని జ్యూస్ మెత్తగా అయిపోయింది. ఒకవేళ ఏమైనా చిన్న గడ్డలు, కొంచెం మామిడి పండులో ఏమైనా పీసు అలా ఉంటే స్ట్రెయిన్ చేస్తే వెళ్ళిపోతుంది. కాబట్టి స్ట్రెయినర్లో వేసి ఇంకా కొన్ని కూడా నీళ్ళు
ఒక్కొక్క గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు. చక్కగా ప్యూరీ కిందికి వచ్చేసింది. ఈ విధంగా రెడీ అయిన ఈ జ్యూస్ని మనం చక్కగా కలుపుకొని ఈ గిన్నెతో పాటుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు కావాలంటే ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయొచ్చు. జ్యూసు హెల్దీ జ్యూస్ రెడీ. ఈ పల్పు చూడండి, మార్కెట్లో దొరికే జ్యూస్ల కంటే మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్న జ్యూసులు చాలా హెల్దీ. ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి చక్కగా ఈ జ్యూస్ మీరు కూడా చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి.